ఇసుంటోలే మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే అరే పాపం వీళ్ళకి గేమ్ రాదు అనుకుంటాం కదా. యూ షుడ్ నెవర్ జాలిఫై ఆన్ దెమ్ బికాజ్ ఇలాంటోళ్ళే ఎక్కడో ఒకక్కడ మూల కూర్చొని కొంప ముంచుతారు తెలుసా. గైస్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ మీ. మన సెక్యూరిటీ జాబ్ మర్చిపోయినామైంది మనం. హౌ అబౌట్ ట్రైడెంట్ దొంగతనం గైస్? షల్ వి డూ ఇట్ ఆర్ నాట్? పైకి రమ్మన్నాను కానీ పైకి పొమ్మని లేదు. ఈయన పాపం తెలుగైనా కాదనుకుంటా. ఎంత క్లియర్గా చెప్పాను నేను పైకి రమ్మని. My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. టేక్ ఆఫ్ యువర్ స్పెక్ట్స్. అంటే అది పూజిత డూడ్ ఐ హ్యావ్ ఐ సైట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఐ విల్ డూ దట్. ఇప్పుడు స్పెక్స్ తీసేసానంటే నాకు గేమ్ కనపడదు, చాట్ కనపడదు. గేమ్ని చాట్ని అసలే బ్యాలెన్స్ చేయడానికి నేను ఒక చిన్నపాటి యుద్ధం చేస్తుంటాను ప్రతి మ్యాచ్లో. సో ఇప్పుడు మధ్యలో స్పెక్స్ తీసానంటే ఆగమాగం అంగడవుతుంది. ఓనరయ్యా ఐదం అటు కాదు వెనక మళ్ళా బ్యాక్ సైడ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. టీమేట్ ది గన్ తీసుకుని ఆయన కిందకి జంప్ తెలుసా. ఆయన పాపం అమ్మ ఎత్తుకోలేదు, గన్ ఎత్తేసుకొని జంప్ కొట్టేసరి కిందికి. పాపం టీమ్మేట్కి తను ఆగిచ్చారు, యామో ఎత్తుకునే లోపు మనం వచ్చేసరికి నా యామో అయిపోయింది. ఇద్దరం కలిపి అదొక రచ్చయింది అనుకోండి. సరిపోయారు ఇద్దరును. చూసారా లేదా చెప్పండి, చూసారా లేదా, చూసారా లేదా, చూసారా లేదా? ఏంటండి దబాయిస్తారు? గైస్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ మీ. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వాట్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ మీ? యుల్ బి సో బ్లెస్డ్. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్యా, బ్యాలెన్స్ బాగా తప్పింది. నో, నాకులాంటి ఒక ఫ్రెండ్ మీ లైఫ్ లో ఉంది అంటే కనుక వంకాయ బాంబు ఉంటుంది కదా, అట్లా గుమ్మడికాయ బాంబుతో చంపేస్తారు నన్ను. ఇది కరెక్ట్. పెద్దగా ఉంటుంది కాబట్టి, వంకాయ బాంబు చిన్నగా ఉంటుంది కాబట్టి వంకాయ బాంబు కాకుండా గుమ్మడికాయ బాంబుతో చంపేస్తారు మీరు నన్ను. ఐ విల్ బి అ వెరీ పెయిన్ఫుల్ ఫ్రెండ్ యునో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మన సెక్యూరిటీ జాబ్ మర్చిపోయినామైంది మనం. హౌ అబౌట్ ట్రైడెంట్ దొంగతనం గైస్? షల్ వి డూ ఇట్ ఆర్ నాట్? చేద్దాం, బాగా చేద్దాం. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా నాకేం కనపట్టలేదు. చాలా సెకండ్ ఉన్నారా నీలో? నువ్వెప్పుడు వచ్చారా? ఇలాంటి దరిద్రపు కొట్టి వధువు నేను ఎక్కడ చూడలేదురా. అసలు సెన్స్ ఉండదు. వామ్మో, ఎవరు ఎక్కడ దుంకుకుని వస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. రవాలమ్మ 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 రండి బ్రో, అక్కడే పైకి ఎక్కండి. టీమేట్ని ఒంగోమని అతని మీద ఎక్కేయండి పైకి.
అయ్యయ్యో టీమేట్లను చంపేశాం కదా మనము. సారీ కరెక్ట్ మర్చిపోయాను. పాపం ఇప్పుడు ఆయన పైకి ఎలా వస్తారో ఏంటో. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. పైకి రమ్మన్నాను కానీ పైకి పొమ్మని లేదు. ఈయన పాపం తెలుగైనా కాదనుకుంటా. ఎంత క్లియర్గా చెప్పాను నేను పైకి రమ్మని. నీ అమ్మాయి ఇక్కడ తెలుగుకే దిక్కులేదు, హిందీ మే ఎట్లా బోలాలరా? తెలుగు టు ట్రాన్స్లేషన్ తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన. నా తప్పు ఏం లేదు, నేను చాలా స్పష్టంగా చెప్పా. అట్లా ఉంటుంది మళ్ళా సిచ్యువేషన్. ఓ బాయ్ చెప్ప, జరుగు పక్కకు జరుగు. ఏంటి అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సీజన్ స్టార్టింగ్లో గేమ్ ఒకవేళ మనకి ప్రాపర్గా ఆడటానికి రాకపోతే ర్యాంక్ పుష్ ఎట్లా చేయాలి అంటే కనుక ఇట్లా కూర్చోవాలన్నమాట, పడుకోవాలి ఎక్కడ పడితే అక్కడ. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. నువ్వు మళ్ళీ ట్రైడెంట్ పడేస్తావు నాకు తెలుసు, గుండు పగలు కొట్టేస్తా నీకు. వీడే బతుకున్న శవంలాగున్నా. దొంగ వదిలేసి వెళ్ళిపోతావా? కానీ ఇక్కడ అన్నారు. నేను ఈ మ్యాచ్లో చాలా స్ప్రే మిస్ చేసేసాను కదా. ఓ జోన్ బయటకి ఇసిరేసింది, అయిపోయింది. ఇంకా ఆయన జోన్ బయటనే ఒకటి అయిపోతారు. Yeah, he's dead. ఏం చేస్తున్నావు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు? ఏం చేస్తున్నావు? ఎనిమిస్ ఇంట్లోకి వచ్చి కొడితే కనుక పారిపోదాం దూరంగా అనుకుంటున్నారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరి ఫీలింగ్. మీ పేరండి? నా పేరు పప్పండి. మీ పేరండి? ఎర్రి పప్పండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇసుంటోలే మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే అరే పాపం వీళ్ళకి గేమ్ రాదు అనుకుంటాం కదా. యూ షుడ్ నెవర్ జాలిఫై ఆన్ దెమ్. ఏంటి సార్ అది? నెవర్ జాలిఫై ఆన్ దెమ్. బికాజ్ ఇలాంటి వాళ్ళే ఎక్కడో ఒకక్కడ మూలు కూర్చొని కొంప ముంచుతారు తెలుసా. నిజమేనయ్యా పుల్లారావు. అరే ఇద్దరు మనుషులు ఎంతో క్యూట్ గా బుజ్జిగా కూర్చున్నారో వాళ్ళు చూసారా? కానివ్వండి రా, కానివ్వండి.
ఏయ్ బాబు లేవ్. లడ్డు కావాలా నాయనా? ఏమైనా మరో లడ్డు కావాలా? Bring him from the yard.